టీటీడీలో 100కు 100% ప్రక్షాళన చేస్తామంటోంది ఏపీ సర్కార్. భక్తులకు అదే సేవలు, సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలన్నారు సీఎం చంద్రబాబు. అభివృద్ధి పనుల పేరుతో డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టొద్దని పాలక మండలికి సూచించారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలని ఆదేశించారు. ప్రతి సేవపై భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై సమీక్షలో పలు కీలక ఆదేశాలిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుమల తిరుపతి దేవస్థానంపై మరింత ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. దీనిపై అమరావతిలో కీలక రివ్యూ చేశారు సీఎం చంద్రబాబు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్, ఈవోతో పాటు ఉన్నతాధికారులు అటెండ్ అయిన రివ్యూ మీటింగ్లో కీలక సూచనలు చేశారు బాబు. శ్రీవారి భక్తులకు అందించే సేవలు, సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలని, భక్తుల మనోభావాలకు, ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా ప్రతి కార్యక్రమం, నిర్ణయం ఉండాలని ఆదేశించారు సీఎం. భక్తులకు అందించే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు మీటింగ్లో ప్రెజెంటేషన్ ఇచ్చారు. పెరుగుతున్న భక్తుల రద్దీతో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సీఎం రివ్యూ చేశారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైన సమావేశంలో చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు చేపట్టిన చర్యలు, వాటి ఫలితాలపై అధికారులు వివరించారు. 9 నెలల కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులను సీఎం తెలిపారు. గ్యాలరీలో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాడవీధుల్లో ఏర్పాటు, అలపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంపు నిర్మాణం, శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధి ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ధి పనులు వంటి అంశాలపై సమీక్షలో చర్చించారు. తిరుమల ప్రతిష్ఠ పెంచటం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయటం, సులభమైన, సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు. తిరుమలలో సేవలు బాగుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వానికి ఇప్పటికే మార్పు కనిపించింది. అయితే ఆ మార్పు 100% ఉండాలి. అప్పుడే భక్తుల, ప్రజల అంచనాలను మనం అందుకోగలమన్నారు సీఎం. పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలని చెప్పారు. ఏ పనులు అవసరమో ఆ పనులు మాత్రమే చేయాలన్నారు. శ్రీవారి డబ్బులు ఇష్టారీతిన ఖర్చు పెట్టద్దన్నారు. ఏడుకొండలవాడి సొమ్ము ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదన్నారు. 100 కోట్ల నిధులను అనేక కార్యక్రమాలకు టీటీడీ ఖర్చు చేస్తోంది. ఇంటర్నల్ ఆడిటింగ్ తో పాటు కాగ్తో ఆడిట్ చేయిస్తే మంచిదన్నారు. టీటీడీలో సమూల ప్రక్షాళన జరుపుతామన్నారు చంద్రబాబు. అనుభవజ్ఞుల పేరుతో పాతవారిని ఇంకా కొనసాగించవద్దన్నారు. ప్రక్షాళన అనేది 100% జరగాల్సిందే అన్నారు సీఎం. బోర్డు తీసుకున్న పలు నిర్ణయాలు, పలు ప్రతిపాదనలను అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. 25,000 మందికి సౌకర్యవంతంగా ఉండేలా ఈ బేస్ క్యాంప్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. 60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న విషయాన్ని, రాష్ట్రం వెలుపల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిని బాబుకు వివరించారు. శ్రీవారి సేవకుల విషయంలో కొత్తవారు 90% మంది ఉంటున్నారని అధికారులు చెప్పగా, సగం మంది పాతవారిని నియమించుకోవడంతో నాణ్యమైన సేవలు అందించవచ్చని తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రోజుకు 25,000 మంది వరకు భక్తులు వస్తారని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో అక్కడ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సీఎం సూచించారు. బర్డ్ ఆసుపత్రికి డైరెక్టర్ నియామకం, జేఈఓ, సివిఎస్ఓ, ఎస్వీబీసీ చైర్మన్ నియామకాలను త్వరలో చేపడతామని సీఎం చెప్పారు. టీటీడీ నుంచి 15 రకాల సేవలు వాట్సాప్లో అందిస్తామని అధికారులు చెప్పారు. వెంటనే వాట్సాప్ సేవలు ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణపైన దృష్టి పెట్టాలని చెప్పారు సీఎం. తిరుమలలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించారు. టీటీడీ పరిధి మొత్తం 2,675 హెక్టార్లలో విస్తరించి ఉండగా ఇందులో ప్రస్తుతం 68.14% పచ్చదనం ఉందని, దీనిని 80%కి తీసుకువెళ్లాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సందర్భాల్లో తిరుమలలో టీటీడీ అందించిన సేవలపై ఫీడ్బ్యాక్ సర్వేలో భక్తుల నుంచి అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రథసప్తమి రోజున భక్తుల రద్దీ క్రమబద్దీకరణ, అన్న ప్రసాదం,
పరిశుభ్రత, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అన్ని అంశాలపై 76% మంది భక్తులు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పగా మరో 22% మంది బాగున్నట్లు వెల్లడించారు. మార్చి 9 నుంచి 14 వరకు సాధారణ రోజుల్లో తిరుమల వచ్చిన భక్తుల నుంచి IVRS విధానంలో చేసిన సర్వేలోనూ అత్యధిక స్థాయి సంతృప్తి వ్యక్తమైందన్నారు అధికారులు. లడ్డూ రుచి, నాణ్యత బాగుందని 77%, పర్వాలేదని 17%, బాగోలేదని 6% మంది చెప్పారని తెలిపారు. ఇంకా అన్నదానం, కళ్యాణకట్ట, టీటీడీ ఉద్యోగుల ప్రవర్తన, లగేజ్ కలెక్షన్, డెలివరీ వంటి అంశాలపైన ఇదే స్థాయిలో అభిప్రాయాలు వెల్లడించారు.